ఏం జరిగిందిరా? ఏం లేదు నాన్న. ఏమైందయ్యా? ముందు లోపలికి వెళ్ళు బాబు. భయపడ్డావా? నా మెళ్ళో తాళి కట్టిన మరుక్షణమే మీ మీద మచ్చపడింది. ఇదంతా నా వల్లే. నేను అలా అనుకోవడం లేదు. ఇన్నాళ్ళు ఒక బిచ్చగాడి దగ్గర డబ్బు తీసుకుంటున్నాననే బాధ ఉండేది. నువ్వు వచ్చిన టైం మంచిది కనుకే ఈ రోజు నుంచి నాకు ఆ బాధ తప్పింది. నమస్కారం అండి. నమస్కారం. ఏం కావాలి? సీట్ కావాలండి. కూర్చోండి. నాకు కాదండి, ఈడికి. ఈడు పేద పిల్లడు, మీరు సీట్ ఇస్తే బాగా చదివేస్తాడు. ఇలాంటి పేద పిల్లలకి మా కాన్వెంట్ లో సీట్ ఇవ్వం. ఎందుకని? ఎందుకనంటే వీడు అమ్మా నాన్నకి చదువు లేదు కాబట్టి. అయితే ముందు వాళ్ళ అమ్మ నాన్నకి సీట్ ఇవ్వండి, డిగ్రీ పాస్ అయ్యి సీట్ ఇవ్వండి. ఏం తమాషాగా ఉందా? ఏం తెలుసు నీకు చదువు గురించి? తద్దామై దేశ బోధోగ్ని దిక్కోటే గౌరవః. ఏమిటి ఏ భాషలో తిడుతున్నావు? ఏ భాష కూడా తెలియదు నీకు. ప్రిన్సిపల్ సీట్ ఎవడొచ్చాడా? డబ్బు బాబు. ఇక్కడ క్యాష్ కొడితే ప్రమోషన్, డొనేషన్ కడితేనే సీటు. డొనేషనా? అదేదో ఉన్నోళ్ళ దగ్గర తీసుకుని ఇలా లేని వాళ్ళు చదివించండి. అసలు నాకు తెలియక అడుగుతాను, వీడు చదివి ఇప్పుడు ఏం చించుతాడయ్యా? అబ్దుల్ కలాం గారి ఫోటో ఎదురుగుండా పెట్టుకుని ఒక పేద విద్యార్థికి ఏమి చించడానికి సీట్ ఇస్తాం మానేస్తావా? ఇది అన్యాయం అని చెప్పి నేను ప్రెసిడెంట్ ఆఫ్ ఇండియా టెలిగ్రామ్ కొడితే నీ సీట్ తిరిగిపోతాయి. చెప్పేది అర్థం చేసుకో నువ్వు. కనీసం వీడు ఒంటి మీద చొక్కా లేదు, వీడికి చదివాడు చెప్పు. ఓహో, అదా మీ సమస్య. జస్ట్ ఎ మినిట్. ఏం చేస్తున్నావు నువ్వు? అదేంటి సీట్ కవర్ చింపేస్తున్నావేంటి? డొక్కలాగు. ఇదిగో సట్ట అయినడికి ఇప్పుడు సీటి. షర్ట్ ఉంటే సరిపోతుందా? ఓహో, ప్యాంట్ కూడా కావాలా? ఇదిగో ఈ బిడ్డ ఏంటి ఏం చేస్తున్నావు నువ్వు? ఇస్తానులే సీట్ వాళ్ళు. బాబు చూడవే, మేము హృతిక్ రోషన్ తయారు చేశాను బాబు. ఇంతకీ మా వాడికి సీట్ దొరికిందా? సీటుతో పాటు షర్ట్ కూడా దొరికింది ఇడికి. అదే చేత్తో షూ కూడా పెంచాడు బాబు. మీరు మారర్రా, నా టైపే. ఆ రోజు ఎలా ఆగమంటారని అడిగారు. ఇప్పుడు చెప్తున్నాను, ఈ రోజు నుంచి ఆగద్దు. బాధ పెట్టిన వాడికంటే బాధింపబడిన వాడికే బలం ఎక్కువ. ధర్మభిక్ష మనుషులు నలుగురు మీ కొట్ల మీద పడి ఎలా కొట్టారో అదే విధంగా మీరు లైసెన్స్ లేకుండా ధర్మభిక్ష నడుపుతున్న వైన్ షాపులు, చాలా బట్టీలు, లాడ్జింగ్లు అన్నింటిని బద్దలు కొట్టండి. రౌడీలు రెచ్చిపోయినప్పుడు మనం రౌడీలకు రౌడీలాగా ఉండాలయ్యా. ఒకవేళ కమిషనర్ గారు అరెస్ట్ చేస్తే? వదిలించే పద్ధతి వాడే నేర్పించారు కదా, వెళ్ళి ఉతకండి. వాడి ఇల్లీగల్ బిజినెస్లు, పర్మిట్ లేకుండా తిరిగే లారీలు, బస్సులు అన్ని సీజ్ చేయండి. పర్మిట్ లేని లారీలన్నీ సీజ్ చేయండి. ఇదేమిటని అడిగిన వాడిని మక్కలు ఎరగదానండి. లైసెన్స్ కాదురా, పర్మిట్. ఈ బస్ అవుతో తెలుసా ధర్మభిక్ష? ఏంటి సార్ కొడతారు? సార్, మీ అండ చూసుకుని వాడి షాపులన్నీ మూయించేశాం. ఇంకో 6 రోజుల్లో మీరు వెళ్ళిపోతున్నారు. ఆ తర్వాత వాళ్ళు మమ్మల్ని బతకనిస్తారా సార్? 6 రోజులంటే 144 గంటలు, 8640 నిమిషాలు, 5,18,400 సెకండ్లు. ఎప్పుడైనా ఒకే ఒక సెకండ్ చాలు వాడిని అరెస్ట్ చేయడానికి. వాడికి సంకెళ్ళు వేయకుండా ఈ విజయవాడ బార్డర్ దాటను. వీడి ధర్మభిక్షానికి చెందిన ఎమ్మెల్యే కదూ? అవును సార్, వాడి పేరు ఏకాంబరం. ఎందుకయ్యా వాళ్ళ ఫోటోలు తీస్తున్నావు? సార్, పేపర్ వాళ్ళకి ఇద్దామని. ఇవ్వాల్సింది ఒళ్ళమ్ముకునే వీళ్ళ ఫోటోలు కాదయ్యా, దేశాన్ని నమ్ముకునే వాళ్ళ ఫోటోలు. ఇప్పటికే శారీరకంగా చచ్చిపోయిన వీళ్ళని మానసికంగా చంపకండి. సార్ వెళ్ళండమ్మా. మేము సంపాదించే సొమ్ములో వాటా అడిగే పోలీసులు చూసాం, కానీ మా మీద ఇంత జాలి చూపించింది తమరేనయ్యా. పదమ్మా.
ధర్మభిక్షం వీకైతే మనము వీకైనట్టేరా. అయినా మన అన్న ముందు ఆ స్వామిగాడెంత. నిన్న పడిన వానకి ఈరోజు మరిచిన మొక్క పీకి పారేద్దాం. అన్నా అన్నా ఆ డెప్యూటీ మన ఇంటి ముందు జీపే కూర్చున్నాడన్నా. నన్ను అరెస్ట్ చేయడానికి కూర్చోడంటావా? అరెస్ట్ చేయడానికి అయితే ఇంట్లోకి రావాలి కదన్నా. మరి బయట ఎందుకు కూర్చున్నాడు? మీరిలా ఎందుకు కూర్చున్నాడు అని ఆలోచిస్తే మీకు బీపీ ఉంది కదా, అది ఎక్కువై కాలో చేయ పడిపోవాలని ప్లాన్ చేసినట్టున్నాడు. నాకు బీపీ లేదు, షుగర్ ఉంది. ఏదైతే ఏంటన్నా కాలో చేయ పడిపోవడానికి. నార్మల్ రైట్, పదండ్రా వాడు సంగతి చూద్దాం. ఏంటి నా ఇంటి ముందు కూర్చున్నా? టీ తాగడానికి కనిపించట్లా? టీ తాగడానికి మీ ఇంటి దగ్గర టీ కొట్టలేదా? నువ్వు వచ్చిన దాంట్లో ఎక్కడ టీ కొట్టలేవా? ఇక్కడ టీ అయితే బాగుంటుందని. బాగుంటుంది, కానీ అందరికీ నువ్వు నన్ను అరెస్ట్ చేస్తానని చెప్పడం మాత్రం ఏం బాగోలేదు. అయినా నువ్వు నన్ను అరెస్ట్ చేసేంత మగాడివే? ఏమో, నీకు టైం బాగోకపోతే అరెస్ట్ చేసి మగాడిని అవుతానేమో. నోరు జాగ్రత్త, జారకు. ఆ బిల్డింగ్ ఎలా కట్టావో చెప్పనా? ఆ కిటికీలు చీప్ లిక్కర్ అమ్మి కట్టావు. నీ బెడ్రూమ్ లో బెడ్ అమ్మాయిల్ని తార్చుకున్నావు. కుక్కల కొడక. ఈ మేడకి ప్రశాంత నిలయమని పేరెందుకురా? అవినీతి నిలయమని పెట్టరా నీ అబ్బా? గాడిద కొడక, లఫుట్ నాయాలా, ఎంగిలాకులు ఏరుకునేవాడా, బెదవ నాయాలా, సన్నాసి బెదవ. ఏంటో మాట్లాడుతున్నావు? థ్యాంక్స్, కాలు జారావు. దీనికోసమే ఇందాకటి నుంచి ఎదురు చూస్తోంది. వెయ్యండి సంఖ్యలు. ఏంటయ్యా ఇది? ఎమ్మెల్యే గారికి సంఖ్యలు వేస్తారా? సార్, స్వామి గారు కాలర్ పట్టుకున్నాడు సార్. అవకాశం ఇస్తే ఇంకేం పట్టుకుంటాడు అని చేతులకు సంఖ్యలు వేశారు. ఎమ్మెల్యేని నడి రోడ్డు మీద అరెస్ట్ చేస్తారా? అరెస్ట్ కి నటిల్లు నడి రోడ్డు అనే ఉంది సార్. ఎక్కడ తప్పు చేస్తే అక్కడ దొక్కేయడమే. అసలు నీ కాలర్ పట్టుకోవాల్సిన అవసరం అతనికి ఏముంది? ఈయన రేపు చేశాడని ఒక అమ్మాయి కంప్లైంట్ ఇచ్చింది. ఆ మాట అడిగితే కాలర్ పట్టుకున్నాడు. సార్, ఎవరా అమ్మాయి? ఆనందరావు. అమ్మాయి బ్రోతల్ సార్. బ్రోతలైనా బలవంతంగా నువ్విస్తే రేపే కదా సార్. తీసుకెళ్ళండి. నువ్వు పెట్టిన బ్రోతల్ హౌస్ లో అమ్మాయే నిన్ను జైలుకి పంపుతోంది. ఇల్లు ఎలగ్గానే పండగ కాదు. కొత్తగా చెప్పు. ఎలక్షన్లు అవ్వగానే గెలిచినట్లు కాదు. రీకౌంటింగ్లు ఉంటాయి, రీ ఎలక్షన్లు ఉంటాయి. థ్యాంక్స్ అమ్మా. ఏమైందన్నా? కలచంద్ర, ఏం కలన్నా? పెద్ద బిల్డింగ్ ముందు నుంచున్నట్టు. డెవలప్మెంట్ అన్నా. ఇంత ముందు గుడి ముందు నుంచునేవాడి, ఇప్పుడు పెద్ద బిల్డింగ్ ముందు నుంచున్నావు. నా చేతిలో ఏముందో తెలుసా? వచ్చానా? అదే మరి, కత్తిరా. ఆ డీసీపీ గాడిని చంపడానికి కత్తి పట్టుకున్నాను, చంపేశానట. జరగదులే అన్నా, తెల్లారిదాని వచ్చింది కదా. ఏరా, తెల్లారుదామన కల వస్తే నిజమవుతుంది అన్నావు కదరా మొన్న. ఏంటన్నా నువ్వు అటొత్తా ఇటొత్తా ఇటొత్తా అటొత్తా? అన్నా, ఎమ్మెల్యే ఏకాంబరాన్ని డీసీపీ మూసేశాడన్నా. ఇంకా లాభం లేదన్నా, నీకు వచ్చిన కళ నిజం అవ్వాల్సిందే. ఆ డీసీపీ వేసేయ్. అలాగా, నేను వెంటనే బయలుదేరుతున్నాను. శైలజా థియేటర్ లో బాంబు పెట్టారట. ఇన్ఫార్మ్ ది బాంబ్ స్క్వాడ్. మీరు నాతో రండి. ఓకే. థియేటర్ లో ఎవరు ఉండడానికి వీల్లేదు. అందరినీ బయటికి పంపించేయండి. ప్రతి సీటు చెక్ చేయండి. ఏ సీటు బదలడానికి వీల్లేదు. సార్, మీరు 10 గంటలకు ఎమ్మెల్యే ఏకాంబరాన్ని కోర్టులో హాజరుపరచాలి కదా. ఇప్పుడు టైం 10 అవుతుంది. మీరు ఎక్కడే ఉంటే వాడు అక్కడ జామీన్ తీసుకెళ్ళిపోతాడేమో. జడ్జి గారి గురించి నాకు బాగా తెలుసు. నువ్వేం కంగారు పడు. హలో స్వామి, బాంబు థియేటర్ లో లేదు, బస్ స్టాండ్ లో ఉంది. ఎవరు మాట్లాడేది? ప్రతి బస్ ని చెక్ చేయండి. ఏ బస్ ని బయటికి పంపొద్దు. జనాలందరినీ దింపేయండి. హలో స్వామి, బాంబు బస్ స్టాండ్ లో లేదు, కోర్టుకి ఎదురుగా ఖాళీ స్థలం ఉంది చూడు, అక్కడ ఉంది. ఆనందరావు సార్, ఏకాంబరాన్ని తప్పించడానికి ఎవడో మనల్ని మిస్లీడ్ చేస్తున్నాడు. మీరు స్కూల్స్, హాస్పిటల్స్ అన్ని చెక్ చేయండి. ఓకే సార్. నేను కోర్టు దగ్గరికి వెళ్తాను. అలాగే సార్. ఏ స్వామి, బాంబు కనిపించిందా?
ఎందుకు అలా చూస్తున్నావు? నేనేం అబద్ధం చెప్పలా. అదిగో అటు చూడు, జెండు బామ్. పరిగెత్తి పరిగెత్తి నీ పిక్కలు పట్టేసుంటాయి. ఇంటికెళ్ళి నీ పెళ్ళంతో జెండు బామ్ రాయించుకోమ్మా. ఎమ్మెల్యే ఏకాంబరాన్ని కోర్టుకు తీసుకెళ్దామనే. ఇంతటితో ఈ కేసు విషయం మర్చిపోయి కాముగా ఉండు, లేకపోతే ఈసారి జెండు బాంబ్ కాదు, జిలటిన్ బాంబ్ పేలుతుంది. మిస్టర్ స్వామి సార్, ఏమిటా ఇది? ఎవడో అనామకుడు ఫోన్ చేస్తే స్క్వాడ్ని తీసుకుని పిచ్చివాళ్ళగా రోడ్డు మీద పరిగెత్తు న్యూసెస్ చేస్తున్నావంట. మన పరువు ఏం కావాలి? సార్, బాంబు ఉందని వచ్చిన ఫోన్ కాల్ అబద్ధం కాదు. ఏమిటా నువ్వు అనేది? ఎక్కడుంది? ఎమ్మెల్యే కోటేశ్వరరావు గారి సుమ్మలో ఉంది సార్. ఆయనకేం కాలేదు కదా? టైంకి వచ్చి ఆయన కాపాడాను సార్, కానీ ఆయన సుమ్మోనే పేలిపోయింది. నా సుమ్మ పేలిపోవడం ఏంటి? ఇప్పుడు పేలుతుందిరా. లక్ష్మీ నరసింహస్వామి, యుగం మారిందిరా. అందుకే గోళ్లతో కాదు, బాంబులతో ఆడుకుంటున్నా. రే విష్ణుమూర్తి, ఇలా రా. వద్దులేండి, నా నోరసలే మంచిది కాదంటారు కదా. పర్వాలేదురా, రా రా రా. ఏమిటి సంగతులు? ఆడెవడో తెగ చదివేస్తున్నాడు. నా కొడుకే, 9వ వాడు. అచ్చి బాబోయ్, కుటుంబ నియంత్రణ అంటే మీకు ఎంత గౌరవం అండి? ఏంటనుకున్నావు? త్వరలో ఆర్బీకి పంపుతున్నా. రైతు బజార్గా? రిపబ్లిక్ ఆఫ్ బెహ్రెయిన్. ఓహో, ఈడవడండి ఇందాక నుంచి తెగ చూసి పాలిసి చేస్తున్నాడు. మా పాలేరు కొడుకు. నా కొడుకు స్కూల్కి వెళ్ళే వరకు వాడి బూట్లు తుడుస్తాడు, తర్వాత నా చెప్పులు తుడుస్తాడు. ఏమండే, ఇద్దరు చిన్నపిల్లలే కదా, ఇద్దరికి ఒకటే వయసు ఉంటది కదా, ఈయన కూడా చదివించచ్చు కదండి. వాడిని చదివిస్తే చాకరీ చేసేది ఎవరు? రేయ్, పేదవాళ్లే నా దేవుళ్ళని చెప్పి పార్టీ పెట్టిన 9 నెలల్లో అధికారంలోకి వచ్చిన మహానుభావుడు పుట్టిన మట్టిరా ఇది. అలాంటిది ఒక పేద పసివాడి చేత బూట్లు తుడిపిస్తావా? బాల కార్మికుల చట్టం తెలుసా నీకు? నా కొడుకు చదువుకుంటాడు, వాడు బూట్లు తుడుస్తాడు. అది వాళ్ళ తలరాత్రా? నేను మారుస్తాను రా, ఈడు తలరాత నేను మారుస్తాను. రేలేగా, నీకేం చదువుకోవాలని నాన్న? రేయ్ అప్రాచుడా, ఒక చట్ట మేధావి చేత చెప్పులు తుడిపించావురా. నాన్న, నీకు ఎలా అంటే ఇష్టం నాన్న? సివిల్లా, క్రిమినల్లా, కంపెనీలా? షకీలా. రేయ్, నువ్వు అర్ధరాత్రి మిడ్ నైట్ మసాలా చూస్తుంటే కిటికీలోని సకీలా అని చూస్తున్నాడు రా. ఒక కాబోయే న్యాయవాది జీవితం నాశనం చేసావు కదా. చిక్కుకుంది, రక్షించు నన్ను చప్పునా.